గైస్ నేను ఈరోజు చెప్పబోయే మాంగా 'ద కేవ్ మ్యాన్'. జపాన్‌లో మోస్ట్ పాపులర్ అయిన ఈ హారర్ స్టోరీ క్లైమాక్స్ చూస్తే మీకు నిజంగా గుండె ఆగిపోతుంది. కథ మొదట్లో ఒక చిన్న పిల్లాడు అడవి లాంటి దారిలో నడుస్తూ ఉంటాడు. తన అన్నయ్యతో గొడవపడి నేను నిన్ను హేట్ చేస్తున్నాను అంటూ కోపంగా వెళ్తుంటాడు. దారిలో అతనికి తాడు కట్టి ఉన్న ఒక వింతైన చిన్న గుహ కనిపిస్తుంది. ఆ పిల్లాడి యొక్క కీచైన్ అక్కడ కింద పడిపోయి ఉంటుంది. తర్వాత ఆ పిల్లాడు ఎటు వెళ్ళిపోయాడు ఏంటి అనేది ఎవరికీ తెలీదు. కొన్నేళ్ల తర్వాత యోసుమి అనే ఒక అమ్మాయి సెల్ఫీ స్టిక్ పట్టుకొని లైవ్ వీడియో చేస్తూ కనిపిస్తుంది. ఆమె ఒక అకల్ట్ ఎక్స్‌ప్లోరర్. బస్సులో ప్రయాణిస్తూ ఆమె తన వ్యూవర్స్‌తో ఇలా అంటుంది. ఈరోజు మనం మౌంట్ షిరోవ పర్వతాల మధ్య ఉన్న ఒక వింత ఊరికొచ్చాం. ఇక్కడే మనుషులను తినే ఒక భయంకరమైన గుహ ఉందంట. 5 ఏళ్ల క్రితం ఇక్కడే ఒక బాబు మాయమయ్యాడంట. ఆ రహస్యమేంటో ఈరోజు లైవ్‌లో చూసేద్దామని చెప్తుంది. ఆ బస్‌లోనే మన హీరో హజేమే కూడా ఉంటాడు. 5 ఏళ్ల తర్వాత తన చదువు పూర్తి చేసుకొని సొంత ఊరికొస్తున్నాడు. ఊరంతా ప్రశాంతంగా ఉన్నా ఏదో తెలియని భయం. హజీమే తన ఇంటికొచ్చి తన పాత జ్ఞాపకాల్లో మునిగిపోతాడు. సరిగ్గా అప్పుడే అతని ఫోన్‌కి ఉమి అనే స్నేహితుడి నుండి మెసేజ్ వస్తుంది. ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం. నువ్వు కూడా రా అని ఉంటుంది. హజీమే షాక్ అవుతాడు. ఎందుకంటే తను ఊరికొస్తున్నట్టు ఎవరికీ చెప్పలేదు. హజీమి ఒక హోటల్‌కి వెళ్ళగానే అతని చిన్ననాటి స్నేహితులంతా అక్కడ కనిపిస్తారు. అంతలోనే ఆ పార్టీ అరేంజ్ చేసిన ఉమి స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తాడు. రాగానే నేరుగా హజీమి దగ్గరకొచ్చి గట్టిగా హగ్ చేసుకొని ఎంతో ప్రేమగా పలకరిస్తాడు. "నువ్వు చాలా పొడవయ్యావు, జుట్టు కూడా భలే పెంచావు" అంటూ ఆట పట్టిస్తాడు. మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళలో ఒక ఫ్రెండ్ ఆ ఊరి పాత కథను గుర్తు చేస్తాడు. చాలా ఏళ్ల క్రితం ఒక క్రూరమైన సమురాయ్ వంశం చుట్టుపక్కల గ్రామాల్ని దోచుకుంటూ ఎదిరించిన వారిని చంపేసేవారు. చివరికి ప్రభుత్వం వారి తలలు నరికేసింది. కానీ వాళ్ళు దోచుకున్న నిధి మాత్రం మౌంట్ షిరో గుహలోనే దాగి ఉందనే రూమర్ ఉంది. ఆ నిధి కోసం వెళ్ళిన వాళ్ళెవ్వరూ కూడా తిరిగి రాలేదు. అప్పుడే వాళ్ళలో ఒక ఫ్రెండ్ ఆ కొండపైనే కదా ఉమి చిన్న తమ్ముడు 5 ఏళ్ల క్రితం మాయమైపోయాడు అని గుర్తు చేస్తాడు. దాంతో ఉమి సడన్‌గా లేచి రేపు మనందరం కలిసి మళ్ళీ ఆ కొండపైకెళ్దామా అని అంటాడు. పార్టీ అయిపోయాక చీకటి రాత్రిలో హజేమి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుంటే ఉమి వెనుక నుండి వచ్చి తోడుగా నడుస్తాడు. కానీ ఆ చీకటిలో నడుస్తున్న హజేమి మనసులో ఒక భయంకరమైన ఆలోచన వస్తుంది. అవును, నాకు మెల్లగా అన్నీ గుర్తొస్తున్నాయి. నిన్న అసలు ఏం జరిగింది? సీన్ కట్ చేస్తే హజీమే కళ్ళు తెరిచేసరికి చుట్టూ దట్టమైన చీకటి, ఒళ్ళంతా భయంకరమైన నొప్పులు. ఆ గుహ కూలిపోవడంతో అతన్ని సజీవంగా సమాధైపోయాడు. భయంతో వాడు గట్టిగా అరవబోతుంటే చీకట్లో నుండి ఉమి వచ్చి వాడి నోరు నొక్కేస్తాడు. హజీమే అరవకు, అక్కడ చీకట్లో నిలబడి మనల్ని ఎవరో ఒకరు గమనిస్తున్నారు. మనమే కాకుండా ఇక్కడ మరొకటుంది అని చెప్తాడు. ఉమి తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయగానే అక్కడ నెమ్మదిగా ఒక ముఖం ముందుకు రావడం కనిపిస్తుంది. హజీమి ఆ ముఖాన్ని చూసి ఒరే అది యోసిమి, తను మనల్ని కాపాడడానికి వచ్చింది అని సంతోషపడతాడు. కానీ ఉమి ఒక్కసారిగా గట్టిగా హజేమి అటువైపు చూడకు అని అరుస్తాడు. ఆ ఫ్లాష్ లైట్ వెలుతురులో పూర్తిగా కనిపించగానే హజేమే గుండె ఆగిపోతుంది. అక్కడ నిలబడింది యోసుమి కాదు, ఆ భయంకరమైన పెద్ద కళ్ళ వింత జీవి, ద కేవ్ మ్యాన్. అది యోసుమిని చంపేసి ఆమె తెగిపోయిన తలను అలాగే చిన్నప్పుడు తప్పిపోయిన ఉమి తమ్ముడి కీ చైన్‌ను తన మెడలో లాకెట్‌లా కట్టుకొని క్రూరంగా నవ్వుతోంది. ఆ గుహ ఒక నరకం. దానికి దూరంగా ఉండండి అంటూ చాప్టర్ 1 ఇక్కడితో ఎండ్ అవుతుంది. మరి ఆ గుహ నుండి హజేమే ఎలా తప్పించుకున్నాడు? ఇప్పుడు హోటల్‌లో హజీమే పక్కన ఉన్న ఉమి అసలు నిజమైన వాడేనా? లేక ఆ జీవి సృష్టించిన భ్రమనా? మీకు ఈ మాంగా స్టోరీ ఇంట్రెస్ట్ ఉంది అండ్ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చాప్టర్ 2 అని కామెంట్ చేయండి.